బందరు నియోజకవర్గం మాదివాడ రాము గారి ఇంట్లో అయితే నేను ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేక సేవలు అందించిన వ్యక్తి. ఒక రకంగా బందరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని చాలా బలంగా నిలబెట్టిన వ్యక్తి కూడా అనుకోవచ్చు. అయితే ఆయన పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ మధ్యలో కొంతమంది ఎంటర్ అయ్యి ఆయన్ని ఎందుకు పక్కన పెట్టేశారు, పార్టీలో ఆయన ఎందుకు డిఫామ్ చేశారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, పార్టీలోకి మీరు వైసీపీలోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి వైసీపీకి సేవలు అందించారు, మీరు ఉండి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి అభ్యర్థుల గెలుపుకి ఏ రకంగా తోడ్పాటు అందించారంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజిరెడ్డి గారు చనిపోయిన సందర్భం మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ శోకసముద్రం ఉన్న సమయంలో రాజకీయాల్లో అసలు ఆల్టర్నేటివ్ ఏంటి, రాజిరెడ్డి గారికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచన చేసిన సమయంలో మచిలీపట్నంలో ఫస్ట్గా ఆలోచన చేసింది మళ్ళీ ఆ కుటుంబం నుంచి ఎవరైనా వస్తే బాగుండుతాను అనుకుంటామలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అన్నీ తెలుసు, అంతకుముందు పరిణామాలన్నీ కూడా సోనియా గాంధీతో ఫ్రై కానీ ఏదైనా కానీ తండ్రి యొక్క ఆశయాల కోసం ఆ రోజున నిలబడతాడనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము ఆయనతో నిలబడాలని మచిలీపట్నం నుంచి ఫస్ట్గా నేను మీడియా సంభాషణ పెట్టి, అంతకుముందు నేను పీఆర్పీలో ఉండేవాడిని, పీఆర్పీ రిజైన్ చేసి జగన్ గారితో కలిసి ప్రయాణం చేయాలని బలమైన నిర్ణయంతో తీసుకుని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పార్టీ పెట్టాలి. అప్పటికి మేము వెళ్ళిన తర్వాత 6 monthsకి పార్టీ పెట్టడం జరిగింది. 6 months తర్వాత 2012లో పెట్టారు. 10లో స్టార్ట్ చేసాం. 6 months కాదు, 2 years దాదాపుగా పార్టీ పెట్టకుండా లీడ్ చేసాం. మేము జగన్ గారితో కలిసి ట్రావెల్ చేసాం. అనేక కార్యక్రమాలు అఫీషియల్గా కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేసాం. పార్టీని 2012లో జెండా వచ్చింది, విధి విధానాలు వచ్చినాయి, ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళాం. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అంటే మచిలీపట్నం పార్టీ పెట్టకముందే వచ్చారు. కోనే సెంటర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇక్కడ ఉండే ప్రజెంటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేరు నాని గారు సపోర్ట్ చేశారు. బాగా ఉండిపోయారు అనుకున్నాం. మేము అప్పుడు కూడా ఉంటారనుకున్నాం. కానీ ఈ ఎంపీ పదవి కోసం కక్కుర్తిపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 3 సంవత్సరాల పాటు పత్తా లేకుండా పోయాడు. అప్పుడు కూడా నిలబడింది మాదివాడ రామని. అంటే ఇంత సీనియర్గా ఉన్న మీకు ఈసారి టికెట్ కేటాయింపులో కొంత అలసత్వం వహించారు, మళ్ళీ కొడుక్కే ఇచ్చారు. అంటే ఏ అనుభవం లేకుండా, అసలు ఏమి రాజకీయాల మీద అవగాహన లేకుండా ఒక యువకుడికి టికెట్ కేటాయించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? పోలీస్ అంటే కిట్టు ఎవరండి అసలు? కిట్టు ఎప్పుడు 2019 వరకు అసలు అతను ఎవరు? ఒక ఎమ్మెల్యేగా అతను వారసుడిగా తన కొడుకుని పెట్టుకోవాలని ఆలోచన చేసినాడు తప్ప అసలు కిట్టు ఎవడు? కిట్టు ఏం పార్టీలు సేవ చేశాడు? ఇంకా మాదివాడ రాముతో పాటు అనేక మంది పనిచేసి కృషి చేసిన వాళ్ళు 100 మంది ఉన్నాం ఇక్కడ. పార్టీలు లీడ్ చేసి ముందు భుజాన్ని వేసుకుని చేసుకున్న 13 కేసుల్లో ఫస్ట్ ముద్దాయి నేను. ఈ పార్టీలో 13 కేసులు జిల్లాలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా మీద కేసు పెట్టేవాళ్ళు. పార్టీ తరఫున అంత అగ్రెసివ్గా పనిచేసేవాడిని, అంత సిన్సియర్గా పనిచేసేవాడిని. రామన్న తీసుకెళ్ళి పక్కన కూర్చోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అనేక కార్యక్రమాల భాగంగా ఇద్దరు కలిసి ఒక ఇంట్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి, చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే పేరు నన్ను వచ్చి మోసం చేసి వెళ్ళిపోతే రామన్న నువ్వే తీసుకో, నువ్వే లీడ్ తీసుకో, మచిలీపట్నాన్ని మొత్తం నియోజకవర్గాన్ని నడుపు, నువ్వే భవిష్యత్తు నీకే ఉంటుందని చెప్పిన మాటలు నేను ఇవాళ దమ్ముగా చెప్పగలను. దీనికి సాక్ష్యం అంబటి రాంబాబు ఈ రోజున వైఎస్ఆర్సీపీ లీడ్ చేస్తా మంత్రిగా ఉన్నాడు. ఆయన సమాధానం చెప్తాడు మొత్తం కూడా. ఎందుకంటే మేము పదవుల కోసం వెళ్ళా ఎమ్మెల్యే. ఆ రోజు కష్టకాలంలో రాజిరెడ్డి గారు లేడు, ఆయన మీద ఉండే పిచ్చతో మేము ఇవాళ పనిచేసాం, ఖర్చు పెట్టాం. ఊరికి వెళ్ళా కోట్లు ఖర్చు పెట్టాం, ఆనందం కోసం ఖర్చు పెట్టాం. పార్టీ నిలబెట్టాలనుకున్నాం, నిలబెట్టాం, ఏం ఆశించలా. కానీ సీమలు పెట్టిన పుట్టలోకి అనుకొండ చేరినట్టుగా 3.5 సంవత్సరాల తర్వాత చేరి నేనే ఏదో పెద్ద మొత్తం ఇదిని కబుర్లు చెప్తా, టీవీ 9లో ఫ్యాబ్రికేషన్ న్యూస్లు చెప్పుకుంటాడు. నా దగ్గర సమాధానం చెప్పాలి దమ్ముంటే డిబేట్ కూర్చుందాం. నువ్వు చరిత్ర ఏంటి, నువ్వు పార్టీలో నీ పని చేసింది ఏంటి, నీ కొడుకు అసలు ఎక్కడ 2019 వరకు నీ కొడుకు అసలు ప్రస్తావన ఎక్కడుంది? అసలు ఎక్కడైనా పార్టీలో పనిచేశాడా? కేవలం నీ వారసుడు తప్ప అతనికి ఏ శాసిటీస్ మీద అతనికి ఈ ఎమ్మెల్యే పదవి అనేది కట్టబెడతారు. అదే ప్రజల యొక్క ఆలోచన. ఎందుకు అందరికీ తెలుసు మాదివాడ రాము ఏం చేశాడు పార్టీలో, కిట్టు ఏం చేశాడు అంటే ఇదొకటి చెప్తారు. మాట్లాడితే ఏమంటాడంటే, కరోనా సమయంలో కోవిడ్లో అందరినీ తలుపులేసేసి ఎవడు బయటకు రాకూడదనేమో కోవిడ్ నిబంధనలు చెప్తారు. ఈ కొడుకుని మాత్రం బలాదురుగు వదిలేసి కొన్ని 100 మందికి ఆ జబ్బునంటే దాకా బలాదురుగు వదిలేసి నీకు ఇది ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి వదిలేస్తాడు పేరు నాని. అది ఎంతవరకు కరెక్ట్? అది ప్రతిపక్షాలు ఎవడని వస్తేనే తలుపులు వేసేసి మీరు కోవిడ్ నిబంధనలు మీరు ఎవడ బయటకు వచ్చి ఎవరు ఇళ్లలో పడుకోమంటారు. ఈయన మాత్రం బలాదురు వదిలేసి ఇవాళ కోని చెట్లు బ్యాన్ వేసిన కోవిడ్ సమయంలో కిట్టు గారు ప్రావీణ్యం, పెద్ద పనిదానం, సేవలు అందించిన ఎవడు అందిస్తారు ఇటు సేవలు? కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేసి నీ ఇష్టానుసారి మంచాలు జరుపుతా కూర్చోవటానికి కాకపోతే ఏంటంటే శవాల మీద
శవాల మీద నీ రాజకీయాన్ని బిల్డప్ చేసుకోవాలని మొదలుపెట్టినటువంటి పరాకాష్ఠ చేరినటువంటి నీ పేరు నాని నీ వాళ్ళ కోవిడ్ విధానంలో మంచాల దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ ప్రమోషన్ చేసుకోవాలని వీడియోలు తీసి పెడతారు. సిగ్గుండాలి కదా, అక్కడ చచ్చిపోయేవాళ్ళు చస్తున్నారా, అక్కడ ఇటు గుట్టుగాడు ఆ పుట్టలు పెట్టించేసి మార్నింగ్ సేవలు వాళ్ళు చనిపోయే సేవలు అని ఈ లైవ్లు ఇస్తారా? సిగ్గుపడాలి కదా. కోవిడ్లో అసలు వెళ్ళకూడదు బయటికి, తలుపులు వేసి పడుకోమంటున్నారు, నువ్వు వెళ్ళి తిరగటం ఏంటి అసలు, నీకేం హక్కు ఉంది? అదే ప్రతిపక్ష నాయకుడు కొల్లు రవీంద్ర గారు వస్తేనేమో కేసులు పెట్టారు, మీరు ఎలా వస్తారు నిబంధనలు అధిగమించని, మేము కూడా సేవలు చేస్తామని చెప్తే నీ కొడుకునే బలాదురికి వదిలిపెట్టి అక్కడ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవటమా? సిగ్గుండాలండి. రాజకీయాలు చేయాలన్నా కానీ కనీసం ఇంత చరిత్ర ఉంది మీకు, అనేక సార్లు గెలిచారు, ఓడిపోయారు, ప్రమోషన్ చేసుకోవడానికి ఆ కోవిడ్ మంచాలు దొరికినాయా, ఆ శవాలు దొరికినాయా? ఇది కదా రాజకీయం దరిద్రం, మచిలీపట్నాన్ని పట్టిన దరిద్రం అంటే. ఇవన్నీ చూసి ఇసుకెత్తిపోయా ఉన్నా కానీ నాకు న్యాయం చేశారు కదా. అసలు తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోబియోలో నిలబడ్డ తర్వాత నా మనసు విరిగిపోయిందిగా. 4 సార్లు కలిశాను. నేను ఎక్కడన్నా చిన్న పొరపాటు చేసినట్టు పేరు నాని గారితో కానీ ఇంకెవరితోనా కానీ చెప్పిస్తే నీ జీవితంలో మీ ముఖం చూడండి అన్నాను. నా వల్ల ఏ ఎన్నికలు 2 ఎన్నికలు చేసాం. ఒక ఎన్నికల్లో పోటుగాడని చెప్పేసి వచ్చాడు, సీట్ ఇచ్చారు, 16,000 తోడిపోయాడు. 15,000 కూడా లేనివాడు సామాజిక వర్గం మీద 60,000 సామాజిక వర్గం ఉన్న వ్యక్తి 16,000 తోడిపోయాడు. అప్పుడు కూడా గాలి బాగానే ఉందిరా, 5 లక్షలే మొత్తం స్టేట్ మొత్తం మీద తేడా. అలాంటి గాలిలో కూడా 16,000 తోడిపోయిన క్యాండిడేట్ని ఇక్కడ ఇచ్చి మేము కష్టపడ్డాం, మాకు ఇచ్చినట్టే మేము ఎంత అనగా గెలిచేవాళ్ళం. 99% సానుభూతి మా మీద ఉంది కాబట్టి. ఈ దుర్మార్గుడు పార్టీ మారొచ్చాడు కాబట్టి పోర్టుని పక్కన పెట్టి 2014లో రాజకీయ సన్యాసం తీసుకుంటా పోర్టు రాకపోతేనని ఆ మాట గాలికి వదిలేసి ప్రజలకు వదిలేసి పోర్టునేమో ఏట్లో కలిపేసి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దొడ్లో దూరేసి అక్కడ పార్టీ మారిన దాష్టికమైన విధానం ప్రజలు గమనించారు కాబట్టి 16,000 ఓడిచ్చారు. ఆ తర్వాత కూడా సచ్చిసేడి గెలిచాడు. మేమందరూ కూడా వీళ్ళందరూ కూడా కమిట్మెంట్తో పనిచేశారు. ఏమైనా సరే గెలిపించాలి బందరులో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో మాకు నిస్వార్థంగా పనిచేసాం. మాకు మరి అన్యాయం చేయాలని ఎందుకంటే మా పేరు వస్తే భరించలేడు, మేము వస్తే అతని కొడుకు భవిష్యత్తు ఉండదేమనే భయం, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి అతను మమ్మల్ని కారణం లేకుండా అకారణంగా ఒక్క కారణం మాదివాడ రాము తప్పు చేశాడు, ఇది ఇతను కష్టపడలేదని. అతనికన్నా 30 రెట్లు ఎక్కువ కష్టపడ్డాం. కష్టం, ఖర్చు నాది, పదవి, దోపిడీ, సంపాదన పేరు నానిది. అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక ముసలావిడికి చెప్పులు కొనిచ్చి తొడిగించడం, అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా వడ్డీ వార్చడం, బండి తోలడం, అంటే బస్సు తోలడం, ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకమైన స్టంట్స్ నిజంగా సేవా దృక్పథంతో ఒక మంచి హృదయంతో చేస్తున్నాడా, లేదు ఆయనలో ఇంకో కోణం కూడా ఉందా అంటే మీరేం చెప్తారు? అసలు జోక్ అండి. కమల్ హాసన్ గారు సినిమాలు మానేస్తున్నాడంట. ఏంటి అని అడిగితే నన్ను మించిపోయిన నటుడు, నన్ను మించిపోయిన విధానంలో ఉండకాకి నేను ఇద్దరు బందర్లో పేరు నాని అనే వ్యక్తి కూడా వచ్చాడు, అతని యాక్షను అతను విధానం ముందు ఇక నేను ఎందుకు పనికిరానని చెప్పేసి కమల్ హాసనే సినిమాలోంచి తప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ పేరు నాని ఈ ఎవడి వాటర్లో చెప్పులు కొనిచ్చటాలు, ఈ కర్మ, ఈ యాక్షన్లు ఏంటి? అరే సోషల్ మీడియా ఒక సెల్ ఫోన్ ఎవడన్నా పెట్టాడు అనగానే వెంటనే బల్ల మీద కూర్చుంటాడు, మంచం మీద కుర్చీలు కూర్చున్నాడు, అలా కింద కూర్చుంటాడు వచ్చి. అంత అసలు ఎంత దిక్కుమాల రాజకీయం అంటే మీకు తెలియదు బందర్లో. అసలు నువ్వెందుకు సెల్ ఫోన్ పెట్టుకో, కుర్చీలు కూర్చున్నాడు తిరుగుతాడు. అసలు ఈ యాషాలు చూసి బందర్లో భరించలేని పరిస్థితి. ఇలాంటి ఈ స్వాతిముత్యం, ఈ కబుర్లు, ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు, ఏది హోటల్లో పెట్టడాలు, బస్సు తోలినట్టు పెట్టడాలు, టీ షర్ట్లు వేసుకుని జనంలో నుంచుంటే జగన్ గారు పిలవటాలు, ఎంత ఒక ఫ్యాబ్రికేస్ అనమాట. నేను అక్కడ నుంచుంటే జగన్ పిలుస్తాడు నన్ను. ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ చేశాడు కదా, పిలుస్తారు కదా ఎవడైనా, రమ్మంటాడు కదా. అది జనంలోకి వీడియో కెమెరా రెడీగా ఉందా, షార్ట్ కెమెరా. అసలు ఈ ఫ్యాబ్రికేషన్ చూస్తుంటే నిజంగా అసలు ఎంత నవ్వు వస్తుందంటే, ఖచ్చితంగా ఏదైనా ఇలాంటివి చేస్తాడు అనుకుంటాం, కరెక్ట్గా అదే రకంగా చేస్తాడు. అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఒక టీ షర్ట్ వేసుకుని జనంలో ఉన్నట్టు, జనంలో సిన్సియర్ కార్యకర్త. అరే సిన్సియర్ కార్యకర్త పేరు నేను ఇప్పుడు చెప్తాను. నేను కుటుంబానికి అండగా నిలబడి అంత కమిట్మెంట్తో నువ్వు ఉన్నట్టు యాక్షన్ కాకపోతే 2010లో జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తమిళేసి బయటకు వచ్చేసినప్పుడు ఆ రోజు నిలబడలేదే నీ దమ్మున్నోడు అయితే, నువ్వు అది కదా ప్రేమ అంటే. ఎన్నికల్లో 16 మంది 18 మంది ఎన్నికలు డిస్క్వాలిఫై వెళ్తే ఇప్పుగా ఉండి నువ్వు డిస్క్వాలిఫై చేసిన చరిత్రలో నువ్వు ఉన్నావు. మేమేమో ఎన్నికలు పోటీ పడి ఎన్నికలు గెలిపించే దాంట్లో మేమున్నాం. ఈ స్వాతిముచ్చి రాజకీయాలు, కమల్ హాసన్ రాజకీయాలు యాక్షన్ చేయటాలు కాదు. నువ్వు సిన్సియర్గా అయితే కష్టపడిన వాళ్ళు 18 మంది డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేలు నువ్వు ఎందుకు లేవు? నువ్వు ఉండాలిగా. నిజంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డావు అయితే ఎప్పుడు ఉండాలి? ఆ రోజు డిస్క్వాలిఫై అయ్యారు చూడండి శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు.
అలాంటి వాళ్ళతో ఉండే నీ సిన్సియారిటీ, నీకు ఆ కుటుంబం పట్ల విశ్వాసం అంటే ఎవడో నమ్ముతాడు. విశ్వాసపాత్రుడు. నేను కుక్కను అన్నాడు చూడు, ఆ కుక్క ఎట్టా ఉంటుంది, ఓనర్ని వదిలిపెట్టదు. మధ్యలో ఇంకో ఓనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎవడో బిస్కెట్లే కానీ వీడి దగ్గరికి రాదు. అది సిన్సియర్గా కొడితే ఒక ఓనర్ నమ్ముకుంటే. నువ్వు కుక్క కూడా కాదు, పేరునే నువ్వు. ఎందుకంటే నువ్వు చేసిన విధానం అంతా కూడా ఒకసారి చరిత్ర మర్చిపోతున్నారు ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు ఖచ్చితంగా నువ్వు నక్క కన్నా దారుణమైన గుంటనక్కవు. నువ్వు గుంటనక్క అవకాశం ఎక్కడ ఉంటే అక్కడల్లా నువ్వు ఉంటావు. ఆ రోజు నిప్పు పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి కోనే సెంటర్లో సోనియా గాంధీని ఇష్టానుసారంగా తిట్టావు నువ్వు. అదే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపి ఇది పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పేసి బంగాళాఖాతంలో కలిపేసేసి ఆ రోజున 10 రోజుల తర్వాత మళ్ళీ పారేసిన పార్టీని తెచ్చుకుని అదే సోనియా గాంధీ సంకరెక్కి ఇప్పు పదవి తీసుకున్న చరిత్ర ఇది కదా. ప్రభుత్వ ఇప్పు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడికేమో జగన్ గారు సపోర్ట్ చేశాడు. 10 రోజుల తర్వాత మంత్రి పదవి వద్ద కిరణ్ కుమార్ రెడ్డి పిలవగానే బలుపు కారు వేసుకుని నీకు ఇస్తాననగానే పరిగెత్తికి వెళ్ళిపోయాడు సొంగ కార్చుకుంటా. ఇక్కడ ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి ఇలువల గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏదో మాట్లాడాడు, ఏదో చేశాడు, ఏదో చెప్పాడు అని చెప్తాడు. ఏది పవన్ కళ్యాణ్ గారి గతంలో ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని. మీ చరిత్ర ఏంటి? ఈరోజు నీ వెనకాల పార్టీలో పెట్టుకుని ఉన్న వాళ్ళని ఒక్కొక్క కన్నబాబు కానీ, బొత్స కానీ, జోగి రమేష్ కానీ, ధర్మాన కృష్ణప్రసాద్ కానీ వీడియో క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఏమేమి మాట్లాడారు, ఎన్ని మాటలు మాట్లాడే వివరాలు. నిజంగా ఆ మాటలు ఎన్నవాడు ఎవడని గంజాయి మొక్క తులసి వనంలో గంజాయి మొక్క అని మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మీ వెనకాల పెట్టుకుని ఏదేదో పవన్ కళ్యాణ్కి వేరే పార్టీలో ఆయనే పార్టీని ఎవరికి కలపలేదు, పార్టీలో కలపలేదు. 2 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దీని భాగ్యానికి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పత్తిత్తులాగా ఇతను వెనక ఉంది అందరూ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున కేసులు పెట్టితే వాళ్ళందరి మీద ప్రొటెక్ట్ చేసి మేము ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టారు వాళ్ళు. మేమే ఆ రోజున వీళ్ళెవడు ఈ రోజు 2 కేసులకి నేను తిరుగుతూనే ఉన్నా. ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా మీద కేసులు పిలవట్లే వాళ్ళు. కోర్టుకి అటెండ్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఆ రకంగా రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఉన్నాయి. మేమేం కోర్టు కేసులు తిరుగుతూ ఉంటాయి. పెద్ద జోక్ ఏంటంటే మేమేమో ఆ కేసులు కూడా మేము ధర్నా జోగి రమేష్ తులసి వనంలో గంజా మొక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయమా ఒక దుర్మార్గుణ్ణి కని ఈ ప్రజల మీదకి వదిలింది. తరిమి కొట్టాలా, భవిష్యత్తులో మేము చిరంజీవిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని స్టేట్మెంట్ ఇస్తే దానికోసం నేషనల్ హైవే మేము అడ్డుకుని ఆ నేషనల్ హైవే ధర్నా చేస్తే ఆ కేసు ఈరోజు కూడా గూడూరు స్టేషన్లో నా మీద ఉంది. మేమేమో కోర్టు వాయిదాలు తిరుగుతూ ఉన్నాం. ఈడి అన్నోడేమో మంత్రి పదవి తీసుకుని హ్యాపీగా బలుపారే తిరుగుతూ ఉన్నాడు. జగన్ గారికి నా గంట ఏదో చెప్తాడు కదా, ఇది చెప్తాడు. పేరు నాని గారు చూసే చరిత్ర తెలుసు కదా, ఎంత మోసం చేసిపోయాడు. వీళ్ళందరూ మోసం చేసి పోతేనే సోదరా మేమంతా నెత్తినేసుకోవాల్సి వచ్చింది. ఆ మోసానికి గురవకూడదు, పార్టీ నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు తెరుస్తాడు. ఖచ్చితంగా మాదివాడి రాముకి జరిగిన అన్యాయానికి ఇది ఖచ్చితంగా 2 ఎన్నికల రాబోయే ఎన్నికల తర్వాత తెలుసుకుంటాడు. వీడు చేసిన అన్యాయం, వీడు చేసిన తప్పుల వల్ల ఎంత పార్టీని సర్వనాశనం అయిపోయిందో పేరు నాని వల్ల అనేది ఆయన తెలుసుకునే రోజు అతి త్వరలోనే ఉంది. ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఆ రోజు నేను రాము గుర్తొస్తాడని నేను భావిస్తున్నాను.